చాలా మంది గుడ్లు తినడానికి ఇష్టపడతారు. గుడ్లు ప్రోటీన్ కు మంచి ఆధారమని భావించబడుతోంది. జిమ్ తర్వాత వ్యాయామం చేసిన వారు తరచుగా గుడ్లు లేదా ఆమ్లెట్ తీసుకోవడానికి ఇష్టపడతారు. గుడ్లతో ఎన్నో రకాల వంటకాలు తయారు చేస్తారు. ప్రజలు వాటిని రుచిగా స్వీకరించేవారు. రోజువారీ ఆహారంలో గుడ్లు చేర్చుకుంటే మంచిది. గుడ్లలో పుష్కలంగా పోషకాలు ఉండటం వల్ల శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి. అయితే తాజాగా ఓ అధ్యయనం గుడ్లపై షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. గుడ్లలో ఉండే లినోలేయిక్ ఆమ్లం క్యాన్సర్ కు సంబంధం ఉందని పరిశోధకులు తెలిపారు. ఓ పాపులర్ పత్రిక నివేదిక ప్రకారం గుడ్లు, విత్తన నూనెలో లభించే లినోలేయిక్ ఆమ్లం వంటి వాటితో ట్రిపుల్ నెగటివ్ రొమ్ము క్యాన్సర్ వేగంగా పెరుగుతోందని తాజా అధ్యయనం తెలిపింది. ఇది చాలా ప్రమాదకరమైన రకం. ఈ రకం రొమ్ము క్యాన్సర్ కు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రానిన్, HER2 గ్రహకాలు లేవు. సాధారణంగా ఇవి చికిత్సలో లక్ష్యాలుగా ఉపయోగపడతాయి. అందువల్ల ఈ రకం క్యాన్సర్ కు చికిత్స చాలా కష్టం. పాశ్చాత్య ఆహార పద్ధతుల్లో ఈ ఆమ్లం అధికంగా ఉండటం వల్ల శరీరంలో మితిమీరి చేరుతోంది. శరీర కణాలు, క్యాన్సర్ కణాలు కూడా పెరగడానికి పోషకాలు అవసరమవుతాయి. మోట్రిక్-1 అనే నెట్వర్క్ శరీర పోషకాల ఆధారంగా కణాలను అభివృద్ధి నియంత్రిస్తోంది. లినోలేయిక్ ఆమ్లం ఒక రకమైన ఒమేగా-6 అన్సాచురేటెడ్ ఫ్యాట్ గా ఉండి గుడ్లు, సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనెల్లో ఎక్కువగా ఉంటుందని తెలిసింది. ఈ ఆమ్లం మార్గాన్ని ఉత్తేజితం చేయగలదు. ఫలితంగా క్యాన్సర్ కణాల పెరుగుదల వేగవంతమవుతోంది. లినోలేయిక్ యాసిడ్ FAP-P5 అనే ప్రోటీన్ తో కలిసిపోతుందని పరిశోధనలో వెల్లడైంది. ఈ ప్రోటీన్ ట్రిపుల్ నెగటివ్ ట్యూమర్ కణాల్లో అధికంగా ఉత్పత్తి అవుతోంది. పాశ్చాత్య ఆహారాల్లో, ముఖ్యంగా ప్రాసెస్ చేసిన వేయించిన పదార్థాల్లో లినోలేయిక్ ఆమ్లం అధికంగా లభిస్తుంది. 1950ల నాటి విత్తన నూనెల వినియోగం పెరగడం వల్ల ఈ ఆమ్లం శరీరంలో అధికంగా చేరుతుంది. కొంతమంది నిపుణులు దీనివల్ల క్యాన్సర్ కేసులు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే అనుమానిస్తున్నారు. కాబట్టి పాశ్చాత్య ఆహారం ఎంపికల్లో జాగ్రత్త అవసరం. ఈ వీడియోలోని కంటెంట్ కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే. మరిన్ని మెరుగైన సూచనలు, సలహాల కొరకు నిపుణులను సంప్రదించండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.